ప్రపంచంలో ప్రతిరోజు లక్షలాది మంది పుడతారు. వారిలో కొందరు తమ సంపదతో గుర్తుండిపోతారు. మరికొందరు తమ అధికారంతో చరిత్రలో స్థానం సంపాదిస్తారు. కానీ కొంతమంది మాత్రం తమ జీవితాన్ని కాదు, తమ విశ్వాసాన్ని ప్రపంచానికి వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోతారు. అలాంటి జీవితాలను కాలం మర్చిపోదు. ఎందుకంటే అలాంటి జీవితాలు మనుషులు రాసిన చరిత్రలో కాదు, దేవుడు రాసిన ప్రణాళికలో భాగమై ఉంటాయి. భారతదేశంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన ఓ బాలిక జీవితం కూడా అలాంటిదే. ఆమె చేతిలో అధికారం లేదు, సంపద లేదు. అయినా ఈరోజు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆమె పేరుతో దేవాలయాలు ఉన్నాయి. ఆమె మధ్యవర్తిత్వాన్ని కోరుతూ వేలాది మంది ప్రార్థిస్తున్నారు. ఆమె జీవితాన్ని చదివి ఎంతోమంది తమ బాధలకు కొత్త అర్థాన్ని కనుగొంటున్నారు. ఆమె పేరు సెయింట్ అల్ఫోన్సా. ఈరోజు భారతదేశపు తొలి మహిళా పునీతురాలుగా ప్రపంచం ఆమెను గౌరవిస్తోంది. కానీ ఒక సెయింట్గా మారే ముందు ఆమె కూడా మనలాగే కలలు కన్న ఒక చిన్నారి. నవ్విన రోజులు ఉన్నాయి, ఏడ్చిన రోజులు ఉన్నాయి, అర్థం కాని బాధలు కూడా ఉన్నాయి. ఎందుకు నాకే ఇలా జరుగుతోంది అని ఆమె మనస్సు కూడా ఎప్పుడో ఒకసారి ప్రశ్నించి ఉండవచ్చు. కానీ ఆ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ ఆమె దేవునికి దూరం కాలేదు, మరింత దగ్గరైంది. అదే ఆమె జీవితాన్ని ప్రపంచం గుర్తించుకునేలా చేసింది. ఈరోజు మనం వినబోయేది ఒక సెయింట్ జీవిత చరిత్ర కాదు. బాధ మనిషిని ఎలా విరగ్గొట్టగలదో కాదు, అదే బాధ దేవుని చేతుల్లో పడితే ఒక సాధారణ జీవితాన్ని ఎలా పవిత్రత వైపు నడిపిస్తుందో చెప్పే నిజమైన కథ. ఆ కథ సెయింట్ అల్ఫోన్సా గారి కథ.